brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మన దగ్గర రిలీజ్ అయ్యాక ఇంగ్లీష్లోను, చైనీస్లోను, జాపనీస్లోను రిలీజ్ చేయడం ఎందుకు? సైమల్టేనియస్గా సినిమాలను ఫారెన్ లాంగ్వేజెస్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు కదా. జక్కన్న మనసులోనూ అదే ఉందా? ఇప్పుడు మూవీ లవర్స్ మధ్య జరుగుతున్న ఇంటర్నేషనల్ డిస్కషన్ ఇది. టాక్సిక్ సినిమాను ఇంగ్లీష్లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. కాసింత ఎక్కువ టైం తీసుకున్నా పర్వాలేదు, ఈసారి ఇంటర్నేషనల్ బార్డర్స్ అన్ని దాటేయాల్సిందే, మన పేరు అన్ని చోట్ల వినిపించాల్సిందే అంటున్నారు రాకీ భాయ్ సైన్యం. సేమ్ టు సేమ్ అదే మాటను ఫాలో అవుతున్నారు కాంతారా మూవీ లవర్స్. కాంతారా చాప్టర్ 1 విషయంలో అసలు తగ్గేదేలే అనే కాన్సెప్ట్ ని కాన్ఫిడెంట్ గా ఫాలో అవుతుంది టీం. అందుకే ఫారిన్ లాంగ్వేజెస్ మీద మరింత ఫోకస్ చేస్తోంది. మన దగ్గర హనుమాన్ సమయంలోనే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ గురించి ప్రస్తావించారు ప్రశాంత్ వర్మ. అప్పుడు కుదరని పనిని జై హనుమాన్ తో ట్రాక్ లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఏదీ చెప్పి చేయడం లేదు జక్కన్నకి, అంతా సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తున్నారంతే. SSMB 29 ని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారన్నది కూడా వైరల్ న్యూస్. హనుమాన్ హీరో తేజ సజ్జా నెక్స్ట్ సినిమా మిరాయ్ డైరెక్ట్ రిలీజ్ లో చైనీస్ కూడా ఉంది.